9 నియోజకవర్గాల గురించి విద్య గురించి మాట్లాడలేకపోయాడు. ఒక్కడంటే ఒక్కడు సిగ్గుచేటు నిన్న అసెంబ్లీలో నేను చెప్తున్నా కదా. కానీ నేను ఒక్కరిని మాత్రం మెచ్చుకోవాలనుకుంటున్నానండి. 119 మంది ఎమ్మెల్యేలో ది గ్రేటెస్ట్ పర్సన్ స్పీచ్ నిన్న విన్న తర్వాత పైడి రాకేష్ రెడ్డి అన్న, మా పైడి రాకేష్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చాడు. పార్టీలకు అతీతంగా మాట్లాడి గ్రేట్ అనిపించుకోడు, తెలంగాణ బిడ్డ అనిపించుకోండు అన్న రాకేష్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా హ్యాట్సప్ చెప్తా ఉన్నా. మీలాగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల గురించి కొట్లాడితే సార్ నిజంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. తెలంగాణ నిజంగా చాలా సురక్షితంగా సుభిక్షంగా భారతదేశానికే మరి మొట్టమొదటి రోల్ మోడల్గా నిలుస్తుంది సార్. నిజంగా హ్యాట్సప్ సార్, హ్యాట్సప్ రాకేష్ రెడ్డి గారికి నేను హ్యాట్సప్ చెప్తా ఉన్నా. అందరి స్పీచ్లు ఒక ఎత్తు, పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే స్పీచ్ ఒక ఎత్తు. నిన్న పార్టీలకు అతీతంగా పేదవాళ్ళ తరపున పేదల పెన్నిదిగా నా నియోజకవర్గానికి ఎందుకు ఇయ్యరు నిధులు అని చెప్పి మాట్లాడి అందరినీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నా సరే కౌంటర్లు వేస్తున్నా సరే వాళ్ళని కూడా నోర్లు కట్టించేసి సైలెంట్ చేసి నిజంగా ఈ ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కావచ్చు, లేకపోతే పేదవాళ్ళ గురించి కావచ్చు, సంక్షేమ పథకాల గురించి కావచ్చు, ఆయన నియోజకవర్గానికి గురించి కావాల్సినటువంటి ఆర్మూర్ నియోజకవర్గంకి కావాల్సినటువంటి ఫండ్స్ గురించి కావచ్చు, ఏం మాట్లాడిండు భయ్యా. నిజంగా అటువంటి ఎమ్మెల్యేలు ఉంటే తెలంగాణ నిజంగా చాలా సుభిక్షంగా ఉంటుంది. సరే నా ఆస్తులు ఎన్ని అవన్నీ పక్కన పెడితే సో నిధులు ఏమిస్తున్నావు నువ్వు ఈ నియోజకవర్గానికి, అందరినీ కూడా సమానంగా ఇవ్వండి. ఈ రాజ్యాంగం ఎందుకు, నువ్వు పేదలకి నువ్వు ఏం చేయనప్పుడు ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ బడ్జెట్లు ఎందుకు? గెలిపోటములు అనేవి సహజం, గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి మార్క్ తెచ్చుకోవాలా అని చెప్పిండు. నిజంగా పైడి రాకేష్ రెడ్డి గారు మీకు నిజంగా హ్యాట్సప్ చెప్తా ఉన్నా. మీరు అట్లనే కొట్లాడండి తప్పకుండా. మీ ఆర్మూర్లో కూడా మేము ఎలక్షన్స్ టైంలో మేము చాలా తిరిగినామండి. నందిపేట అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. సో వాళ్ళకి అసలు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఆర్మూర్లో రాలేదు, శాంక్షన్ కాలేదు. సో దయచేసి నిధులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆర్మూర్కే కాదు అన్ని నియోజకవర్గాలకు సరి సమానంగా ఇవ్వాలి. అండ్ అట్లనే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిపెట్టింది కానీ ఎవరికి కూడా పంచలేదు. మళ్ళీ మీరు రాజీవ్ గృహకల్ప అని చెప్పి మళ్ళీ కొత్త ఇల్లు నిర్మాణం అని చెప్పి ఇవి ఆపుతా ఉన్నారు. సో ఏవైతే కట్టిన ఇల్లులు ఉన్నాయో గవన్నీ కూడా తాళాలు ఇవ్వండి, గవన్నీ కూడా ఇచ్చేయండి దయచేసి. మీ ఈగోలకి పోయి మా ప్రభుత్వం కావాలంటే కొంచెం ఇట్లా పెయింట్ వేసి దాని మీద మళ్ళీ మీరు పేర్లు మార్చుకోండి తప్ప కట్టినటువంటివి మరమ్మతులు చేయండి. కొన్ని ప్లేసెస్లో అవి కూలిపోతున్నాయి కూడా ఆల్రెడీ. సో ఇటువంటి సిచ్యువేషన్ తీసుకురాకండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ మా తరపున తెలంగాణ ప్రజల తరపున అందరి తరపున కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నిజంగా నాయకుడు అంటే గిట్లు ఉండాలండి. అసెంబ్లీలో చాలా ఎమోషనల్గా మాట్లాడిండు రాకేష్ రెడ్డి గారు. ఎవరికి సహాయం చేయనప్పుడు ఈ ఎమ్మెల్యే పదవులు ఎందుకు? అట్లీస్ట్ అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు ఎందుకు అని మాట్లాడుతున్నారు మిగతా ఎమ్మెల్యేలంతా. ఈ విషయంలో ఖచ్చితంగా నేను రాకేష్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తా. నేను అడిగిన మొన్న 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 119 మంది ఎమ్మెల్యేలో నిజమైన నాయకుడు ఎవడని అడిగిన, ఎవడన్నా ప్రజల కోసం ప్రశ్నిస్తురా అని అడిగిన, ఎవడన్నా విద్య కోసం మాట్లాడుతుండా వైద్యం కోసం మాట్లాడుతుండా అని అడిగిన.